ఉన్నారు. అట్లా మాట్లాడుకుంటూ బయట విషయాలు మాట్లాడుకునే మనసు అలసిపోతుంది. శరీరం అలసిపోతుంది. అప్పుడు వాకింగ్ చేయలేరు కరెక్ట్‌గా. అదే వాకింగ్ అన్నప్పుడు దాన్నే కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతే, ప్రకృతిని చూస్తూ, ఆస్వాదిస్తూ, మనం బాగా చేసుకుంటూ వెళ్ళామంటే, అప్పుడు మనసు పనిచేయదు గదా! అప్పుడు హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతాం. అప్పుడు అలసట అనేది రాదు గదా! అంటే నా అనుభవం నేను చెప్పాను. లేదు లేదు, అంటే అందరం షేర్ చేసుకుంటున్నాం. ఒకటదా ఒకటిదా అని కాదు, ఇక్కడ జడ్జిమెంట్ ఏం లేదు. అదే అదే అంటే నాగిరెడ్డి గారు ఏం చెప్పారు, వాకింగ్ చేస్తూ ఒక్కోసారి నేను అలసిపోయినప్పుడు కూర్చుంటామండి, అప్పుడు ఏమై ఉంటది అని అంటారు. అంతేనండి? అవునండి, అవును. అప్పుడు మళ్ళీ ఏమయ్యింది, ఆ స్థితి నుంచి నేను బయటకు వచ్చి మళ్ళీ నా ఎనర్జీ నేను గెయిన్ చేసుకుని వాక్ చేయటానికి నా ధ్యాస మూలాధారం మీద పెట్టాలా, అదని ప్రశ్న. అంటే మీరు శారీరక శ్రమ అంటే మామూలుగా నడక అంటే స్వాదిష్టానం, కానీ అది శారీరక శ్రమలా చేస్తున్నప్పుడు ఏంటి అంటే మీరు కామ్గా, అంటే మీ గమనం అన్నారు చూడు, నేను ఉనికినై ఉన్నాను, నేను గమనమై ఉన్నారు అంటారు చూడండి. ఆ టైప్ లో మీరు అసలు ఏమి ఆలోచించకుండా మీరు మామూలుగా న్యూట్రల్ గా ఉండి చేస్తూ వెళ్ళండి. అప్పుడు అసలు ఏమి ఉండదు శరీరంలో, ఏ ఏ అలసట ఉండదు. అంటే ఇప్పుడు మనము గుడి ఒక రౌండ్ తిరగంగానే మనకి తెలియకుండానే మన కాన్షియస్ లో ఇది కనీసం ఒక 100 అడుగులు ఉంటుందా, లేకపోతే ఈ గుడి చుట్టూ తిరిగేసరికి కనీసం హాఫ్ మీటర్ ఉంది అని అనేస్తాం మన లోపలే, మనకు తెలియకుండా. అది మనల్ని ఏం చేస్తుంది, మనం ఏదో చాలా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఏం కౌంట్ లేకుండా మామూలుగా ఉండండి. ఒక్కోసారి మనకి విపరీతమైన ఏదైనా ఒక సమస్య వచ్చింది, సమస్య గురించి ఆలోచిస్తూ మనం ఎంత దూరమో నడుస్తాం. ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఫోన్ మాట్లాడుకుంటూనే ఎక్కడి దాకా చాలా దూరం నడుస్తాం. అది కొంతమంది జీవితాలు తెలిసి ఉంటది. అరే నేనేంది ఎంత దూరం నడిచాను అని అనుకుంటారు. అప్పుడు ఏమైంది, అక్కడ నీ నడకలో నీ మనసు అప్లై అవ్వాల, వేరే పని మీద మీరు ఆలోచిస్తూ వేరే పని మీద ఎవరితోనో మాట్లాడుతూ అలా వెళ్ళిపోయారు. అప్పుడు ఇంత దూరం నడిచానా అని అనిపిస్తుంది. అంటే అక్కడ మనసుని అప్లై చేయకుండా మనం శారీరక శ్రమని ఎంతైనా చేయగలము అనేది కీ పాయింట్. దాన్ని మీ సొంతగా ఆలోచించండి రేపటి నుంచి. కీ పాయింట్ అయితే ఇదండి. మూలాధార వ్యక్తులు ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటారంటే వాళ్ళు మనసుని అప్లై చేయరు. ఆలోచనలు, మనసు అంటే ఆలోచనలు, మనసుని కాదు ఆలోచనలు అప్లై చేయని వ్యక్తి శారీరక శ్రమ ఎంతైనా చేయగలడు. అతన్ని మనము ఈ ప్రయాణంలో ఆలోచించి కొన్ని అనుభవాలను తీసుకుందాం, అప్పుడు సరిగ్గా విచారణ చేద్దాం, అప్పుడు మీకు అనుభవం అవుతుంది. ఇప్పుడు మటుకు మూలాధార క్రియ చేద్దాము, ప్రణవ సాధన. మీరు చెప్పింది క్లియర్ గానే ఉన్నది మేడం. థ్యాంక్స్ అండి. అంటే అందరి అనుభవాలు కొద్ది క్లారిటీగా తెచ్చుకున్నాం అనుకోండి, అనుభవం అయితే అవునండి దర్శనం అవుతుంది. అప్పుడు ఇంకా బాగా అప్లై చేస్తాం మనం. సాధన స్టార్ట్ చేద్దామండి. మూలాధార ఓంకారం చెప్పండి, ఏది ఎంత ఉంటుంది? ఏం మేడం? బాబు తలుపు మెయిన్ ఓంకారమే చివరి వరకు చేస్తాం కదా మేడం. చివరి వరకు చేసి దాన్ని క్లోజ్ చేస్తామండి, అంతే కదా? దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే పూరకం, అంటే ఓంకారం ఓ అనేది ప్రణవము, అనేది నాదము. ఓ అనేది 95% పలకాలి, అనేది 5% పలకాలి. అర్థమైందా? అంటే చెప్పే విధానం అండి మనకు అర్థమయ్యేటట్టు. అంటే చివరి దాకా అనుకుంటే మనకి ఈజీగా ఓం చేస్తున్నంత సేపు మనకి పూరకమే వస్తుంది. ఓకేనా? సులక్షణ ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేం లా, చేయించేసి 7:30 అయిపోయింది. అదే కానీ ఇప్పుడు అదే అశ్విని అంటే మూలబంధం వేసుకుంటూ చేద్దాం. ఓ
ఓకేనా? మనము ఇందులో శనిగ్రహం అని చెప్పారు కదండి. మనము ఆ శని, కొంతమందికి జాతకంలో శని దోషం అని ఏదో ఒకటి ఉంటాయి కదా. అప్పుడు ఈ మూలాధారాన్ని మనం యాక్టివేషన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ ప్రభావం అనేది ఉండదు. శని ఎప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికే చూపిస్తాడు, అంతేగాని ఆ శని దోషపూరితం కాదు. ఆయన మనలో ఏవైతే మన మీద మన కాన్సన్ట్రేషన్ అని పోయి మన మీద మనకి క్రమశిక్షణ అనేది పోతుందో, అప్పుడు ఈ శని ప్రభావం ఎంటర్ అయ్యి మనల్ని క్రమశిక్షణ చేస్తుంది. అందువల్ల శని అనేది మనకి మంచి ప్రభావమే, అంటే మనల్ని మనం ఉద్ధరించుకునే టైం అది. అట్లాంటప్పుడు ఈ మూలాధారని బాగా సాధన చేశారనుకోండి, మనకు ఆ ప్రభావం అనేది చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది. అర్థమవుతుందా? హలో చెప్పండి అమ్మా. మేడం, ఇప్పుడు నాకు స్వాధిష్టానం అంటే ప్రాణశక్తి తక్కువగా ఉంది, ఏదో రుగ్మత ఉంది. ఇప్పుడు నేను 1 వీక్ స్వాధిష్టానం పైనే సాధన చేస్తే మిగతావి అనాహతం గాని, మణిపురం గాని, స్వాధిష్టానం గాని, మూలాధారం గాని పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ లేదు, మీరు ఒక రౌండ్ మటుకు మొత్తం అన్ని చక్రాలని చేసేసేయాలి. ప్రణవ సాధన మొత్తం సెట్ మొత్తం చేసేసి స్వాధిష్టానాన్ని, మీకు ప్రాబ్లం అన్నారు కదా, స్వాధిష్టానాన్ని కనీసం అంటే మీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేంత వరకు స్వాధిష్టానాన్ని కనీసం ఒక అంటే ప్లస్ చేస్తే 9 వచ్చేలాగా అంత చాంటింగ్ చేయండి. అంటే 72 అని కాదు, 27 టైమ్స్ అని అట్లా. అంటే ఒక్క రోజులోనా మేడం? ఒక రోజులో ఒకేసారి ఒక రోజులో అంటే ఉదయం 5 సాయంత్రం 4 అట్లా కాదు. అదే మేడం, ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ చేశాను, మొత్తం మూలాధారం నుంచి విశుద్ధి వరకు చేసేసి తర్వాత విశుద్ధి కాదు, ఆజ్ఞ కూడా చేయాలి. ప్రణవ సాధన ఆజ్ఞ కూడా చేసేసి ఆ తర్వాత స్వాధిష్టానాన్ని మనము అదే 18 టైమ్స్ అని అలా పెట్టుకోవాలి. మనకి హీల్ అయ్యేంత వరకు ప్రాణశక్తి పరిధిలో అయితే బాగా ఈజీగా హీల్ అయిపోతుంది. అట్రాక్షన్ లో ఉండేవాళ్ళు మేడం, అట్రాక్షన్ లో ఉండేవాళ్ళు గురువుగారు మీకేం చెప్పారు? రోజు ప్రణవ సాధన చేసుకోవచ్చు అన్నారా? అంటే 2 వైపులు చేయొద్దన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఇది ఉన్నది కదండి, మీకు ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మాత్రం అప్పుడు ప్రణవ సాధన చేసేటప్పుడు వేరేవి చేయొద్దు అన్నారండి. కానీ లేదు, అంతా నార్మల్ గా ఉంది అనుకున్నప్పుడు ఏది ఆపమని చెప్పలేదండి మనకి. 2 చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకున్నప్పుడు మీరు
దానికి కంటిన్యూ అండి. కొంచెం మీకు దానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి మీరు ఈ ప్రాణ సాధన చేయమని చెప్పారు గురువు గారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా చేస్తున్నప్పుడు మీరు దాంట్లో కంటిన్యూ అవ్వండి. ఈ ప్రాణ సాధన చేయబాకండి. మీకేదో కొంచెం అవునండి. కొంచెం హెల్త్ కొంచెం ఏదో నీరసం అవటం ఏదో కొంచెం కొంచెం డిఫరెంట్ వస్తున్నాయి కదా, అవును. అప్పుడు ఈ ప్రాణ సాధన చేసుకోమన్నారు గురువు గారు. అవి 1 డే 2 డే ఆపి మళ్ళీ ఇచ్చేయాలి. అంటే అది ఆపి చేసుకో. అంటే ఓన్లీ అంత ప్రాణాయామం మెడిటేషన్ మాత్రం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అని చెప్పారు. అది వేరమ్మా, అది వేరు ఇది వేరు. మెడిటేషన్ చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ ఆహా. ప్రాణ సాధన గురించి చెబుతున్నాను. గురువు గారిని ముద్రలు మనం అడిగాను. చేస్తున్నాం కదా, ప్రాణ సాధనే ఓన్లీ చేసుకోమన్నది. ఆ మెడిటేషన్ అంటారా మీరు, అది అంతర్గత ప్రాణాయామం ఇంకా వేరే ఇంకో ఉన్నాయి కదా, బాహ్య ప్రాణాయామం ఇవన్నీ చేసుకోవచ్చు. కొంచెం అది ధ్యానం ఉన్నాయి కదా, బ్రహ్మముఖ ధ్యానం, ఆ, అవి చేసుకోవచ్చు. ఆ, మెడిటేషన్ ఓకే. చేసుకోవచ్చు. అంటే ఒకటే పాయింట్ అండి ఇక్కడ. కుండలేని శక్తి, ఈ నమస్కారం అనే ఈ బ్రహ్మ ధ్యానం ఉంది కదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఒక్కటే ఆపమని చెప్పారు, మిగతావన్నీ చేసుకోవచ్చు అన్నారు. ఆ హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ప్రణవ సాధన చేసుకుంటారు దీని బదులు, అంతే. అవునవును. అది కేవలం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఇదంతానండి. లేకపోతే మీరు గురువు గారు చెప్పింది చేస్తే సరిపోతుంది అని అన్నారండి. ఈ ప్రణవ సాధన వైపు రావక్కర్లేదన్నారు, అట్రాక్షన్ దానికి. అది మీకు ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఉంటదండి, అది ఎవరికి వాళ్ళు పర్సనల్ అవును, చూసుకొని ఇది పర్సనల్ గా చెప్పారు అంతే, అది పర్సనలైజ్డ్ ఇది. అవును 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 సార్. ప్రశ్న లోవరాజ్ గారు మీరేనండి, ఇది క్లియర్ గా ఉన్నదండి. నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ రోజు మనం 5th క్లాస్ డిస్కషన్ అనుకున్నామండి. చెప్పండి, మాట్లాడండి మీరే. అదేనండి. అంటే 5th క్లాస్ డిస్కషన్ లో ముఖ్యమైన పాయింట్స్ అని అంటే, ఇప్పుడు ఏంటనంటే అందరూ వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఏ ఎనర్జీ సెంటర్ కి కనెక్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ రేస్ చేశారండి. అంటే ఇప్పుడు మనకి ప్రశ్న ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేసేటప్పుడు ఎలా చూడాలి, ఆ సమస్యని మనం చూసి ఏ ఎనర్జీని మనం అప్లై చెయ్యాలి అనేది మెయిన్ గా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే శ్వాస, శబ్దం కదండి. మనం ఉన్న స్థితిని బట్టి చూసి మనం ఏ చక్రం మీద పెట్టాలి అనేది అబ్జర్వ్ చేసి, ఇప్పుడు లెట్స్ ఏ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, బ్యాంక్ లోన్ ఉన్నదండి. బ్యాంక్ లోన్ దగ్గర నుంచి ఏదో ఇబ్బంది ఉన్నది అన్నప్పుడు ఫస్ట్ ఎనర్జీని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఎనర్జీ అనే దాన్ని మనం మణిపురం దగ్గర తీసుకుంటాం కదండి. సో మణిపురం అప్లై చేస్తాం మేము. లేదు, పరిస్థితులు మనకి కొంచెం చేయి దాటిపోయినాయి, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మన ప్రెజర్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మనం సమాధానం చెప్పాల్సిన స్థితి వచ్చింది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా మనం పై చక్రాలకి శ్వాస తీసుకునేటప్పుడు మనం చక్రాన్ని అనుకుని మనసులో ఆ శ్వాస తీసుకుని ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసి అప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా అనాహతానికి చేంజ్ అయ్యి అనాహత దగ్గర నుంచి సమాధానం చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న స్థితిని కూడా మనం గమనించాలి. ఒకవేళ మన దగ్గరకు వచ్చిన ఆఫీసర్ విశుద్ధిలో ఉన్నాడు అని అనుకుంటే మనం ఇమీడియట్ గా దాని చక్రాన్ని చేంజ్ చేసి దాని ప్రకారంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, ఎవరికైతే 3వ వీడియో 4వ వీడియో క్లియర్ గా వాళ్ళకి, అంటే క్లియర్ గా ఇన్ ద సెన్స్ ఎవరైతే చూసారో 5వ వీడియోకి మనం ఏ ఎనర్జీ సెంటర్ ని అప్లై చెయ్యాలి అన్న ఇన్ఫర్మేషన్ మీద క్లారిటీ వస్తుంది అని అనిపించిందండి నాకు. అంటే నేను ఇంకా డీటెయిల్డ్ గా చూసానండి. అంటే క్లుప్తంగా నాకు అర్థమైంది అయితే ఇదండి. వేరే వాళ్ళు ఏమన్నా పాయింట్స్ యాడ్ చేస్తానంటే చెప్పండి. లేదు, మనం సింపుల్ గా మాట్లాడండి.
ప్రసాద్ గారు, రాజు గారు విన్నారు కదా. మళ్ళీ ఇంకొకసారి డీటెయిలింగ్ గా చెప్పండి, అంటే షార్ట్ కట్ లో క్వశ్చన్ ఏంటో చెప్పండి, దాన్ని వాళ్ళు విచారణ చేస్తారు. ఓకేనండి. లేదంటే మనం నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉన్నది. నేను ఆ బిజినెస్ దగ్గర కూర్చున్నప్పుడు ఏ ఏ చక్రంలో ఉండాలి అని మనకి చెప్పారండి. ఎవరన్నా అంటే చెప్పారా? మామూలుగా చెప్పుకుందంటే చెప్పారండి. అంటే ఇప్పుడు నేను 2 చక్రాలు చెప్తానండి. మూలాధారం మీద ఉండాలా? లేదంటే అనాహత మీద ఉండాలా? అనాహతమే. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్న మూలాధారం ఉన్నప్పుడు మనం మణిపూరం ఉంటే సరిపోతుంది. హ్మ్. అదే ఆ వ్యక్తి మణిపూర స్థాయిలో ఉన్నప్పుడు మన అనాహతతో ఉంటే సరిపోతుంది. అలా చెప్పారు గురుగారు. ఓకేనండి. దీంతో ఎంతమంది ఏకీభవిస్తారండి? అంటే చెప్పండి. అంటే మీకు అనిపించింది చెప్పండి. అంటే రైటా? రాంగా? ఏదో ఒకటి మనం చెప్తూ ఉంటే మనం ఏంటంటే డిస్కషన్ డిస్కషన్‌లోకి వెళ్తూ ఉంటే మనకింకా డీటెయిల్స్ తెలుస్తాయండి. నిన్న మన సాధకులు ఒకళ్ళు అడిగారు. హ్మ్. అది వాళ్ళు ఆఫీసులో బాస్ వచ్చి కొంచెం ఏదో ప్రెజర్ పెట్టారు. హ్మ్. హ్మ్. అప్పుడు నేను దేంట్లో ఉండాలని అడిగారు. నిన్న దాంట్లోనే అడిగారు వాళ్ళు. అవునండి. అవును. అవును. అంటే ఇప్పుడు ఆఫీసులో ప్రెషర్ పెట్టారండి. ప్రెషర్ పెట్టినప్పుడు మనం ఏ చక్రంలో ఉండాలి? అంటే ఇప్పుడు మన బాస్ దీని ప్రకారంగా అవునండి. అవును. మన బాస్ అంటే వచ్చి అనాహతలో ఉన్నాడు. అనాహతలో ఆయన చేస్తున్నారు మోటివేషన్ అలా చేయటం ఏదో చెబుతారు కదా, మన మీద డామినేషన్ ఉంటది. అవునండి. అవును. అప్పుడు మనం అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఆ, అంటే జాబ్ చేసేటప్పుడు మణిపురం అనేది ఎనర్జీ సెంటర్ కదండి. మెయిన్ మణిపురం దగ్గర ఉండాలండి. కానీ మనకి ప్రెషర్ పెట్టారు. మనకి సిచ్యువేషన్ మనం మణిపురంలో ఉన్నప్పుడు సరిపోవట్లేదు మనకున్న శక్తి. అప్పుడు మనం ఇమ్మీడియేట్ గా చక్రాన్ని మార్చి అంటే శ్వాస తీసుకుని ఆ చక్రాన్ని మనం అనాహత మీద అనుకుని ఇమ్మీడియేట్ గా చేంజ్ చేసుకుంటామండి. అంతే కదా. మీకు శ్వాస, మనం శబ్దం ఇవి 2 చెప్పారండి. మనం శ్వాస తీసుకుని ఆ చక్రాన్ని ఇప్పుడు మనం ఆ చక్రాన్ని మన మనసులో అనుకుని ఫీల్ అయితే అంటే అది మనకి ఇమ్మీడియేట్ గా ఆ చక్రం మీదకి చేంజ్ అయిపోతది కదండీ. ఆ శ్వాస మీకు ఆ చక్రం దగ్గరికెళ్తది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఈ ప్రాణ సాధనలో అది ప్రాణాయామం చేసేటప్పుడు మీకు అదే కదా మనం ప్రాక్టీస్ చేసేది. సో అక్కడ దాన్ని మనం యూజ్ చేసుకుని ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు మన నోటి నుంచి వచ్చే వాక్ కూడా ఆ సమయానికి అది మనం ఏంటంటే సిచ్యువేషన్ కి తగినట్టుగా ఉంటదండి. అదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారండి. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉన్నప్పుడు మనం అనాహతతో సరిపోద్ది. కానీ మనకి 2, 3 బిజినెస్లు ఉన్నాయి అనుకున్నప్పుడు విశుద్ధి దగ్గర ఉండాలి. ఈ పాయింట్స్ కూడా చెప్పారండి గురువుగారు. అవును. అవును. అంటే నాకు అర్థమైనంత వరకు మనం 5వ వీడియోని చూస్తున్నా కానీ దాని మూలం అంటే మెయిన్ మనకి అర్థమయ్యే ముఖ్యమైన పాయింట్లు వచ్చి 3rd వీడియోలో ఫ్రీక్వెన్సీ గురించి డీటెయిల్డ్ గా చెప్పారండి. 4th వీడియోలో మనం ఎట్లా ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటాము. ఈ 2 వీడియోస్ బాగా చూస్తే అంటే మీకు ఎప్పుడు మనకి ఈ 2 వీడియోస్ మనం బాగా చూసాము అంటే 1కి 2 సార్లు చూసాము అని మనకి ఎప్పుడు అనిపిస్తది అనంటే నేను ఆ 2 వీడియోస్ ఒక 3 సార్లు ఎన్నోసార్లు చూసానండి. ఈ 5వ వీడియో దగ్గరికొచ్చినప్పుడు మనకి 3వ వీడియోలోని, 4వ వీడియోలోని చెప్పిన పాయింట్సే అక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కింద చెప్పారండి. మీరు ఈ 3, 4 వీడియోస్ కరెక్ట్‌గా అర్థమైతే 5వ వీడియో దగ్గర గురువు గారిని అడిగే ప్రశ్నలుంటాయి గదండీ! సాధకులు మామూలుగా అడుగుతున్నాం కదా! ఆ ప్రశ్నలకు మనం ఎంతో కొంత గెస్ చేస్తాం కదండీ. ఇది అయ్యుంటది అని చెప్పి గురువు గారు అవే సమాధానాలు చెప్తున్నారు. నాకు అట్లా అనిపించిందండి. అప్పుడు ఏమవుతది అనంటే అంటే ఎస్పెషల్లీ ఈ 5వ వీడియోలో ప్రశ్నలు ఎలాగనంటే నేను ఏ చక్రం వాడాలి అనే కన్‌ఫ్యూజన్ ఎక్కువ మంది అడిగున్నారండి. అది 3వ వీడియో, 4వ వీడియోని క్లియర్‌గా చూస్తే మీకు 5వ వీడియో చూసినప్పుడు ఆ క్లారిటీ వస్తది అని అనిపించిందండి. ఇంకా అండి, ఇంకా నాగిరెడ్డి గారు చెప్పిన దానికి ఇంకాస్త విశ్లేషణ ఇంకెవరైనా ఇస్తారా?
జనంతరం మన లైఫ్ లో జరిగిన విషయాల గురించి వాటిని అప్లై చేస్తే అది అర్థం అవుతుంది అక్క. అప్పుడు మనం చేసిన పని మనకి జరిగిన దాంట్లో చెప్పుకుంటే అప్పుడు మనకి ఇది క్లారిటీ వస్తుంది బాగా. అవును. అంటే శైలజ గారు ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చెప్పాను కదండి, అందులో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయండి? నేను లేదు లేదు, మీరు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా ఏం గ్రహించారో అది వాళ్ళ నోటి గుండా తీసుకుందాం, అప్పుడు మాట్లాడతాం. ఓకే ఇంకో ఓకే. ఎగ్జాంపుల్ కూడా ఉందండి. అంటే మాకు అప్పుడు ఒక పాత అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే, ఇప్పుడు అదే ఆఫీసరు అంత కోపంలో ఉన్నప్పుడు తను మణిపురంలో ఉంది, బాస్ ఏమో అనాహతంలో ఉంటారు కదా. ఇప్పుడు తన స్థాయిలో తను చెప్పిన వినలేదన్నప్పుడు ఇంకా ఆయన అరుస్తూ ఉంటే అప్పుడు ఏమైంది, ఆయన రజోగుణంలో ఉన్నట్టు. ఆ రజోగుణంలో ఉన్న అతను సత్వగుణంలో మాట్లాడిందంటే అప్పుడు తను చాలా కామ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి యాక్టివేషన్ అనేది ఇద్దరు ఈక్వల్ అవుతారు. కొన్ని అక్కడ ప్రయోగించలేనప్పుడు కూడా మనం ఇట్లా మాట్లాడితే వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు వీళ్ళు శాంతంగా మాట్లాడారంటే వాళ్ళు ప్రశాంతంగా అయిపోతారు. అప్పుడు తను కూడా ప్రశాంతంగా అయిపోతే రెండు ఈక్వల్ అయిపోయిందంటే అక్కడ ఇంకా ఏమీ ఉండదు అని మాకు ఒకప్పుడు చెప్పున్నారు అది. అంటే సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఎదుటి వ్యక్తి అరుస్తున్నాడు, అదే ఫ్రీక్వెన్సీలో మనము అరుస్తున్నప్పుడు అక్కడ ఇద్దరిది ఒకే ఫ్రీక్వెన్సీ అవుతుందే గాని ఏమి ఒగదెగదు, కట్ అవ్వదు. నువ్వెంత అని ఒక వ్యక్తి ఎదురుగా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నప్పుడు, అంటే ఇది అన్ని సిచ్యువేషన్ లో కాదు, కొన్ని సిచ్యువేషన్ ఒక వ్యక్తి స్తబ్దుగా ఉండి శాంతంగా ఉన్నప్పుడు అతను ఓవర్ గా ఎంతసేపు అని మాట్లాడతాడు, అంతా అయిపోయి అతను డౌన్ అయిన తర్వాత అప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటారు సులక్షణ గారు. అప్పుడు ఏమవుతుందంటే సత్వగుణం అవుతుంది. అంటే కొన్ని గుణాలని మనము సత్వగుణంతో కూడా హ్యాండిల్ చేయొచ్చు. అంటే వ్యక్తులు ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఏ ఎనర్జీలో అన్నా ఉండని, కొన్ని రజోగుణం ఉన్నప్పుడు కొన్ని సత్వగుణంతో హ్యాండిల్ చేయొచ్చు, కొన్ని సత్వగుణం బట్టి, కొన్ని సందర్భాలను బట్టి. అది ఆమె చెప్పారు. బాగున్నదండి పాయింట్ అది. ఇంకా ఉమా గవని అందరూ ఉమా గవని మాట్లాడితే వాళ్ళకి అర్థమైంది చెప్పండి, మీకు అర్థం కాకపోయినా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఏమండి, మనము తామరపూర్ లాంటి వాళ్ళమండి, ఎంత చక్కగా చేస్తామో అంత సహస్రారానికి వెళ్తాము. ఉన్నది మాట్లాడండి, హాయ్ అన్నా చెప్పండి. రాజ్యలక్ష్మి, ఏమండి రాజ్యలక్ష్మి గారు స్పీకర్ ఆన్ చేశారు. హాయ్ అండి, ఏదో మీకు నచ్చింది చెప్పండి. ఏం వీడియోలు విన్నారు మీరు? రాజ్యలక్ష్మి ఏంటండి చెప్పండి. కొంచెం బిజీగా ఉన్నానండి. పర్వాలేదు, మీరు బిజీ ఉండండి, కానీ ఏదో ఒక చిన్న మాట, నేను ప్రణవ సాధన విన్నానో లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏదో చిన్నది, ఏదన్నా నేను ఒక చిన్నది విని నేను ఇది అప్లై చేశానను, చిన్నది అంటే ఓంకారం విన్నానండి, ప్రణవ సాధన ఒకరోజు చేశాను, లేదా ఒక పూట విన్నానే గాని సాధన చేయలేదు, ఏదో ఒకటి మాట్లాడండి. ఎవరమేమి హై లెవెలింగ్ కాదు, చిన్నగా మాట కలపడం మనం స్టార్ట్ చేశామంటే ముందుకెళ్ళదు. అందుకని నేను 2 రోజుల్లో ఒకటి ఎక్స్పీరియన్స్ జరిగిందండి నాకు. మూలాధారం కి సంబంధించి నేను ఒక మెడిటేషన్, ప్రణవనాదన ఇవి చేశానండి. నేను నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది. ఈ 2 రోజులు సార్ చెప్పినట్లుగా నేను మూలబంధము, ఈ ప్రణవనాదము 2 గ్యాప్ ఉన్నప్పుడల్లా చేసుకుంటూ ఉన్నాను. కొంచెం నాకు బెటర్ గా ఫీల్ అయ్యానండి. అది ఎక్సలెంట్. అక్కడ సైంటిఫిక్ ఏం జరిగింది, మూలాధారం అనేది సూర్యనాడి, సైనస్ అనేది ఒక రకమైన తడి అంటే నెమ్ము సైనస్. మనం మూలాధారం అనేది యాక్టివేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆ నెమ్ము ఆవిరైపోయింది. అప్పుడు మీకేంటి, చాలా కంఫర్ట్ గా అనిపించింది. దాన్నే కొన్ని రోజులు మీకు క్లియర్ అయ్యేంత వరకు చేశారనుకోండి, మీకు మెడిసిన్ తో కూడా పని లేకుండా కొన్ని రోజులు సాధన చేస్తే
అది మళ్ళా రాదు. కొన్ని రోజులు మనం హ్యాండిల్ చేయగలం, కనీసం ఒక 2 నెలలు అట్లా హ్యాండిల్ చేసామనుకోండి, అది మనకి రిపీటెడ్ గా ఇది వరకు చలికాలం రాగానే రావటము, ఒక స్వీట్ తింటే ఐస్ క్రీమ్ తింటే రావటం అలా వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, మన మూలాధారం అనేది స్ట్రాంగ్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేస్తుంది, మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది కదా. అట్లా మీరేంటంటే ఆ సాధనని కొంత పొడిగించండి, కొన్ని రోజులు స్ట్రాంగ్ అయ్యేంత వరకు. ఓకే. కానీ నాకు అక్కడ ఒక టైం డౌట్ కూడా మీకు ఏంటంటే, చెప్పండి. చెప్పండి. మనకి ఈ హెడేక్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఆజ్ఞా చక్రానికి సంబంధించినవి చేసుకోమని మన గురూజీ చెప్పారు మనకి. ఉమ్, కానీ నేను కొన్ని ఓల్డ్ వీడియోస్ చూసినప్పుడు మనకి ఇవి ఇచ్చినప్పుడు దాంట్లో సంబంధించి మూలాధారానికి సంబంధించి 2 రోజులు చేసేటప్పటికి, కానీ దానికి దీనికి లింక్ ఏంటా నాకు అర్థం కాలేదు మేడం. అంటే అంటే ఆజ్ఞా చక్రానికి సంబంధించి చేసినప్పుడు నాకు ఆ హెడేక్ ప్రాబ్లం తగ్గాలి కదా, మూలాధారం సంబంధించి చేసినప్పుడు నేను ఎందుకు రిలీఫ్ గా ఫీల్ అయ్యాను, అది నాకు కనెక్ట్ వెరీ గుడ్, కాలేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మీకు వచ్చిన ప్రాబ్లము శారీరకంలో పటుత్వం లేనప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. అంటే ఒక అనారోగ్యానికి కారణము కేవలము ఆజ్ఞా చక్రం యొక్క వీక్ అయితేనే మీకు హెడేక్ రాలా. మీకు వీక్ అయింది ఏంటి, మూలాధారం వీక్ అయ్యేసరికి మీకు అటువంటి హెడేక్ అనేది వచ్చింది. ఇప్పుడు మూలాధారాన్ని బలోపేతం చేసినప్పుడు ఆటోమేటిక్ గా హెడేక్ అనేది తగ్గింది. ఎందుకంటే దాని కాజు మూలాధారంలో ఉంది. మీకు వచ్చింది ఏంటంటే బలహీనత, అంటే మూలాధారం ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల. ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉంది కాబట్టి కొంతమంది ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉన్న వ్యక్తులు కొంత లైటింగ్ దగ్గర కూడా నిలబడి చూడలేరు, ఎక్కువసేపు లైటింగ్ లో కూడా ఉండలేరు. అదేంటి, మనలో ఉన్న స్ట్రెంగ్త్ బలహీనత. అప్పుడేమనుకుంటాం మనము, కళ్ళు చూడలేకపోతున్నాము అని అనుకుంటారు. అదే ఏమనుకుంటారంటే కళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, నేను హెడేక్ అట్లా వచ్చాయి అని అనుకుంటారు. కానీ అక్కడ బలహీనత ఏంటంటే మనలో ఉన్న మూలాధార ప్రాబ్లం. అంటే శక్తి సరిపోవట్లా, మనకి అన్ని వ్యవస్థలకి ఆ ప్రాణశక్తి సరిపోవట్లా. అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క కాజ్ ఉంటుంది. అందువల్ల మీకు ఇంత సునాయాసంగా ఈ మూలాధారాన్ని యాక్టివేట్ చేయగానే తగ్గిపోయింది. అవును మేడం. అదే ఇప్పుడు స్ట్రెస్ అనుకుందాం, సపోజ్ హెడేక్ స్ట్రెస్ వల్ల వచ్చింది, అప్పుడు మీకు ఆజ్ఞానం చేయొచ్చు. అంటే మూల కారణం కూడా మనము ఇందులో గురువు గారు చెప్పే కొన్ని పెద్ద పెద్ద క్లాసులకు వెళ్తూ ఉంటే మీకు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నా చాలు వచ్చేస్తుంది. అది స్ట్రెస్ వల్ల వచ్చిన హెడేకా లేకపోతే నాలో ఉన్న బలహీనత వల్ల వచ్చిన హెడేకా అనేది ఆ డిఫరెన్స్ చూసుకోండి అక్క. అది చూసాను మేడం నేను. అదే ఆజ్ఞాకి సంబంధించిన అది ప్రణవ సాధన ఇవన్నీ చేసినప్పుడు నాకు అక్కడ రిలీఫ్ రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చి మూలాధారం సంబంధించి ప్రణవనాదం ఇవన్నీ చేసేటప్పటికి ముద్రలు పెట్టుకొని అప్పుడు నేను రిలీఫ్ అయిపోయాను. ఓకే, నాకు ప్రాబ్లం ఇక్కడ జరుగుతుంది, నేను ఇక్కడ స్టార్ట్ చేసుకొని నేను పికప్ అవుతూ వెళ్ళాలి అని చెప్పి నాకు నేను అర్థం చేసుకోగలిగాను మేడం. అంతే అంతే. కొంతమంది మూలాధారం బలహీనం. చెప్పండి రాదు. అదే స్టార్టింగ్ మనకి ప్రాబ్లం ఉంది కదండి, మెయిన్ చక్రమే మనకి వీక్ గా ఉన్నప్పుడు మనం పైన ఎన్ని చేసినా కదా, ముందు కిందది కూడా స్ట్రాంగ్ అవుతానే మిగతా అన్ని బ్యాలెన్స్ అవుతాయి. కింద అసలు మీకు బేసిక్ చక్రమే మీకు స్ట్రాంగ్ అవ్వలేదు. అవును, అది బాగా మూలాధారం బాగా స్ట్రాంగ్ గా ఉంటే అంతవరకు ఇవన్నీ రిలీఫ్ వచ్చేస్తా ఉంటాయి. మీరు దాన్ని చేశారు కాబట్టి మీకు అక్కడ రిలీఫ్ వచ్చింది తొందరగా. ఎందుకంటే రాఘవ్ గారు, నేను ఫస్ట్ స్టార్టే మన భార్గవ శర్మ గారి వీడియోస్ ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను మళ్ళీ ఈ ఆధ్యాత్మికలోకి వచ్చి ఇది నేర్చుకోవటం. అందుకని నాకు బ్యాకప్ ఏం తెలియదు మొత్తం. ఓకేనండి, పర్వాలేదు. మీరు మంచి ఫస్ట్ రాటుంటేనే కరెక్ట్ పాయింట్ లోకి వచ్చారు. మీరు కరెంట్ వేలో పట్టుకున్నారు గురువు గారిని, చక్కగా మంచి పట్టుకున్నారు. అంటే మేడం మాట్లాడండి లక్ష్మి. అదే మాట్లాడదు సార్. ఇప్పుడు ఆమెకు హెడేక్ వచ్చింది, అది బలహీనత వల్ల అంటున్నారు. ఇప్పుడు కాఫీ అలవాటు ఉందనుకోండి, సపోజ్ మార్నింగ్ లేచి కాఫీ తాగలేదు, మధ్యాహ్నం సరికి హెడేక్ వచ్చింది, అది దేనికి సంబంధించిందండి?
అది ఎలా అంటే కాఫీ తాగే ఒక్కసారి మళ్ళీ చెప్పండి. హలో ఒకసారి మళ్ళీ చెప్పండి, అర్థం కాదు మీరు. మళ్ళా రిపీట్ చేయండి. అంటే కాఫీ వల్ల నాకు వచ్చే హెడేక్. మేడం చెప్పింది వచ్చి ఇప్పుడు హెడేక్ వచ్చింది, బలహీనత వల్ల వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం బానే ఉన్నాము. ఒక కాఫీ తాగే అలవాటు ఉన్నాడు, పొద్దున్నే కాఫీ తాగకపోతే వాళ్ళకు ఆఫ్టర్నూన్ కల్లా లైట్ గా హెడేక్ వస్తుంది వాళ్ళకి. మళ్ళా కాఫీ తాగగానే తగ్గిపోతుంది. అంటే అక్కడ ఏం జరిగింది, కెఫిన్ అనే పదార్థము మనలో ఉత్సాహాన్ని రేపుతుంది. ఆ కెఫిన్ కి అలవాటు పడిన మనము కెఫిన్ అనేది అది ఆ రోజు తాగనందువల్ల ఏమవుతుందంటే మనలో బాడీలో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు నా కాఫీ తాగకపోతే ఒక అడిక్షన్ కి అయిపోయాం కదా, కాఫీ తాగకపోతే నా బాడీలో ఒక రకమైన ఇరిటేషన్, అంటే ఒక కాఫీ అనేది ఒక ఎమోషన్ ఫీలింగ్, అది దాంతో బలం కాదు, అది ఎమోషన్, అది కాఫీ అనేది. దానివల్ల మీకు సంబంధించి వస్తుందా అని ఏ ఎనర్జీ సెంటర్ కి సంబంధించింది అని అడుగుతుంది. ఏ ఎనర్జీ సెంటర్ ఏంది, అక్కడ తన్ని తాను బలోపేతంగా చేసుకోక అది ఒక ఆధారం మీద మనం సాటిస్ఫై అయ్యాం కాబట్టి అది మూలాధారమే అనాహతం అనుకోవచ్చు. మన మీద మనం ఆధారపడి స్ట్రాంగ్ గా లేము అని అంటే అది మూలాధారం స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఇంకొక దాని మీద ఆధారపడం. ఇది తింటేనే నేను బలోపేతం. చెప్పండి రాఘవ. మాట్లాడండి. దానిలో మనం డైలీ అలవాటు చేసుకున్నాం. అది ఎలా అలవాటు చేసుకున్నాం అంటే ఒక చిన్నప్పుడు కొంతమంది అట్లా వాళ్ళు నిరంతరం తాగకపోతే వాళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కూడా మన కాఫీ వాయిస్ కొంచెం బ్లర్ వస్తుందండి. హలో ఇప్పుడు క్లియర్ గానే ఉందండి. హలో చెప్పండి. ఇది కాఫీ టీలు అది హెడేక్ గురించి కదా, అది నా అభిప్రాయం అయితే ఆ ఫీల్ తీసేస్తే ఉండదు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్. అదే మెయిన్ ఫీలింగ్ అండి, మీకు వచ్చేది ఆ ఫీలింగ్ వల్లనే. మనం అది ఒక అలవాటు చేసుకున్నాం. డైలీ తీసేస్తే ఏముండదు. ఈ టయానికి తాగపోతే మనకి కరెక్ట్ గా 7 అయింది అనుకోండి, 7 కల్లా మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ టీ తాగలేదని మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనకి దానికి కరెక్ట్ గా సూట్ అవుతుంటది. నిజంగా ఆ టయానికి కరెక్ట్ గా మీకు హెడేక్ వచ్చేస్తుంది. మీరు పెట్టుకున్న ఫీలింగ్ ఏదైనా వర్క్ ఉండి చేసుకుంటూ ఉండిపోయినామంటే అప్పుడు దానిపైన ఫీలింగ్ పోదు. అదే ఏ చక్ర అన్నారు గురువు గారు, ఇక్కడే ఉంది మనకి సమాధానం. ఫీలింగ్ అనేది ఏ చక్ర? భావనలు. చెప్పండి. నేను చెప్పమంటారా? మూలా చక్రం. మూలాధారం కాదండి, మనసు స్వాదిష్టానం. అదే స్వాదిష్టానం అని అనుకుంటున్నాను. చెప్పండి రాఘవ. చెప్పండి ఇంకా. విశాలాక్షి కూడా జాయిన్ అయినట్టుంది కానీ మాట్లాడట్లేదు. అడుగుదాం విశాలకి. ఓకే. చెప్పండి. ఇప్పుడు అక్కడ ఫీలింగ్స్ అనేది మణిపురం, ఆలోచనలకి ఒక భావం ఏర్పడితే అది మణిపురం. మనం దానికి అట్రాక్షన్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఏంటి, అది పోవాలి. కాఫీ కావాలనుందా పోవాలనుందా? కావాలని అనుకుంటాం కదా మేడం. కాఫీ కావాలనే ఉందా? అయితే తాగేయండి. ఇంకా ఇంత ఆధ్యాత్మిక దానికోసం అక్కర్లా డిస్క్రిప్షన్. అంటే ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా మనసుని స్వాదిష్టానంతో లింక్ చేసుకోమన్నారు కదండి గురువు గారు. నేను అదే అనుకుంటున్నాను.
చెప్తా. అంటే ఇప్పుడు ఫుడ్ కాబట్టి మణిపురం దగ్గరికి వెళ్ళింది అంతే కదండి. అంటే నాకు కాఫీ తాగటం ఫుడ్ అని కాదండి. నేను కాఫీ తాగడం ద్వారా నాకు మనసు బాగుంటుంది. కాఫీ తాగకపోతే నేను హెడేక్ వస్తుంది అనే భావన నేను అనేది. ఓకే ఓకే అటువంటి భావనలు మణిపురంలో ఉంటాయి. అది ఫుడ్ అని కాదు. ఓకే ఓకే భావనాత్మక వ్యవస్థ మణిపురం. అర్థమైందండి. అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు వీక్ అయిపోతున్నా మేడం. మేడం గారు, మరి స్వాదిష్టానం అది కోరిక అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా మేడం? స్వాదిష్టానం వచ్చేసి విజన్ అండి. విజన్, ఆలోచన, థాట్స్. మీకు ఇవన్నీ చెప్పారు కదా ధ్యాన దాంట్లో. దాన్ని విచారణ చేయండి. నేను ఒక వస్తువుని చూసినప్పుడు నాకు ఏర్పడటం అనేది ఆలోచన, దాన్ని భావన, దానికి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం మణిపురం. విజువలైజేషన్ కదండి. వాయిస్ లోగా వచ్చింది. ఏదో క్వశ్చన్ అడిగారు ఆమె, ఎవరో లేడీ. ఇమాజినేషన్ స్వాదిష్టాన. ఇమాజినేషన్ లేదండి, ఇమాజినేషన్ చేసుకోం కదా మనం, విజువలైజేషన్ చేసుకుంటాం. విజన్ చేస్తాం. సారీ అంటే విజన్ ఎక్కువైతే ఇమాజినేషన్ అయిపోతుంది. ఇమాజినేషన్ అదే. ఆవుల శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడాలి. బుచ్చి జక్క మాట్లాడాలి. బుచ్చి జక్క గారు మీరు లాస్ట్ టైం కూడా బాగా మాట్లాడారు. ఒకటోసారి ఏమండి మాట్లాడాలి. విఘ్నా గారు. మేడం నేను షాప్ లో ఉన్న, కొంచెం బిజీగా ఉండే, నేను వింటున్నా అంతే. ఓకే మీరు ఎంటర్ అయితే మటుకు స్మార్ట్ గా ఉంటది, అందుకని ఎంటర్ అవ్వమంటున్నాను. లేదండి, కొంచెం కాన్సన్ట్రేట్ వేరే ఉండే అందుకని. ఓకే మీరు షాప్ లో ఉన్నారా? ఏదో ఒక పాయింట్ రిలీజ్ చేసి వ్యాపారం చేసేయండి. మీకు నచ్చింది ఏదో ఒక మాట అనేసేయండి. ఇవాళ మీరు కూడా డిస్కషన్ చేసిన వాళ్ళు అవుతారు. నాకంటే మెడిటేషన్ చేస్తున్నాను మేడం. అది మెడిటేషన్ బాగుంది. అంటే అంతకుముందు మెడిటేషన్ చేసిన తర్వాత అంతకుముందుకి తర్వాత చాలా బాగా ఉంది. నాకు అట్రాక్షన్ అయితే నా ఏం జరగలేదు. ఇంకా మెడిటేషన్ అయితే బాగా ఫీలింగ్ గుడ్. ఇంకొకసారి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వినండి. ధ్యానం ఎలా నేర్చుకున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే శ్రద్ధ పెట్టి వినండి. దాని ద్వారా కూడా, ఈ శబ్దం ద్వారా కూడా మీరు ధ్యానం చేయొచ్చు. ఓకేనండి. ఎవరో మాట్లాడారు, అదేది అఫర్మేషన్స్ చేస్తుంటే వీక్ అవుతున్నానని. అవును. ఎవరు అడిగినా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమనండి ఆ మేడం ని. ఇది ఎవరో మాట్లాడండి. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఎనర్జీ వీక్ అయిపోతుంది. కొద్దిగా స్పీకర్ దగ్గరగా పెట్టండి. విఘ్న పేరు విఘ్న. అంటే మీ వాయిస్ లోగా వినిపిస్తుంది, ఏమన్నా దగ్గరగా పెట్టుకుంటారా? విఘ్న గారా? విఘ్న. సో ఎనర్జీ వీక్ అయిపోతుంది, దీనికి ఏమైనా సొల్యూషన్? దీనికి సమాధానం ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్పనా? సులక్షణ గారు మీరు చెప్పేసేయండి. రాఘవా గురువు గారు దీన్ని స్పష్టంగా కూడా చెప్పారు, అందుకని మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. పార్వతి గారు. స్మైలీ ఎవరు? స్మైలీ గారు కూడా ఈ పాటికి బాగా యాక్టివ్గా ఉండాలి. స్మైలీ గారు మాట్లాడటం లేదు. స్మైలీ అని పెట్టారు. స్మైలీ గారు చెప్పండి. ఆమె ఒక క్వశ్చన్ వేశారు, వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది కదా డిస్కషన్ అని. అందుకే ఆమె విఘ్న గారు ఏమన్నారంటే, నేను అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు నేను వీక్ అవుతున్నాను ఎందుకు?
అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనలో ప్రాణశక్తి తగ్గిపోతుంది కదా శైలజ గారు. ఖర్చు అంటే అవుతుంది. వెరీ గుడ్. అదే రావాలి. మనము ఒక అఫర్మేషన్, ఒక థాట్ చేసినప్పుడు మన లోపల మన ప్రాణశక్తిని ఖర్చు చేస్తుంటుంది. అప్పుడు కాస్త వీక్ అయిపోతారు. అందుకని ఏంటి అంటే కొన్ని రోజులు ఒక 3 days చేసే, లేకపోతే మీకు 4 days చెప్పారా, చేసేసి ఆపేయాలి. ఆపేసి ఒక 4-5 days ప్రాణ సాధనలు చేసుకుంటూ మళ్ళా గెయిన్ అయ్యాక మళ్ళా స్టార్ట్ చేయాలి. అంటే మీరు బాగా చేస్తున్నట్టే, మీరు కరెక్ట్ గా చేస్తుంటేనే మీ ప్రాణశక్తి కరెక్ట్ గా అది ఖర్చు అయిపోతుంది. ఏ అఫర్మేషన్ అయినా అట్లానే చేయాలి మేడం. ఏ అఫర్మేషన్ అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ అంటే విశ్వశక్తికి సంబంధించింది అయితే అలాగే చేయండి. ఇప్పుడు ప్రాణశక్తి ఉంటుంది, దానికి ఎనర్జీ ఖర్చు అవ్వదు. నేను ఆరోగ్యం అయి ఉన్నాను, హెల్త్ కి అయితే ఖర్చు ఉండదండి. అయితే ఓన్లీ లా ఆఫ్ సండే అట్రాక్షన్ ఒక రోజు అన్నారు, అవునండి. హెల్త్ గురించి అంటే అయితే సండే ఒక రోజే అని చెప్పారు. ఒక్క పాయింట్ ఏంటంటేనండి, జనరల్ గా ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అనేది చెయ్యాలన్నప్పుడు మనం నేను శక్తివంతం చేసుకోమని చెప్పారండి. నేను శక్తివంతం చేసుకోవడానికి కొన్ని అఫర్మేషన్స్ చెప్పారండి గురువు గారు. మనం అవి ప్రాపర్ గా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ అట్రాక్షన్ సాధన చేసినప్పుడు కానీ వేరే సాధన చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆలోచనలు తగ్గుతాయండి. అప్పుడు మనం హెల్త్ ఇష్యూస్ రాకుండా సాధన చేయొచ్చు అని చెప్పారండి. అంటే మీకు నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటి అని అంటే ఒక్కసారి ఈ 3-4 వీడియోస్ ని మళ్ళీ చూస్తే మీకు దాంట్లో ఈ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ గా ఫ్రీక్వెన్సీని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే దాని మీద గురువు గారు డీటెయిల్ గా చెప్పారండి. అందులో ఉన్న అఫర్మేషన్స్ చేస్తే మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. అట్లా అయితే రేపు అందరూ ఒకసారి అన్ని విని మళ్ళీ ప్రిపేర్ అయ్యండి బాగా. అప్పుడు ఇంకా డిస్కషన్ బాగా చేసుకోవచ్చు. అవునండి, 3-4 వీడియోస్ పెట్టుకుందామండి. ఆల్రెడీ అయిపోయినాయి. లేదా మేడం? ఏందమ్మా? రేపు సండే హాలిడే లేదా? తీసుకున్నాం, మన చేతిలోనే ఉంది కదా లా ఆఫ్ అట్రాక్షన్. సండే హాలిడే ఇచ్చేయండి మేడం. అలాగే నేనేమంటానంటే సండే హాలిడే ఇవ్వద్దండి. మీరు చూస్తే చాలా మంది బిజినెస్ లో ఉన్నారండి, వాళ్ళు సండే రోజు యాక్టివ్ గా మనకి అవైలబుల్ గా ఉంటారు కదండి. సో సండే రోజు మనం యాక్టివ్ గా ఉండాలి. అసలు ఇంకో విషయం తెలుసా, నేను ఎక్కడో విన్నానండి, ఏమండి నేను ఎక్కడో విన్నా, అసలు మన పూర్వీకులంట ఆదివారం సూర్యుడి యొక్క ఉపాసన చేసే వాళ్ళంట. మనము ఎంతో ఎనర్జీగా ఉండేవాళ్ళమంట. అందుకని బ్రిటిష్ వాళ్ళు మన హిందువుల యొక్క భారతీయుల యొక్క ఎనర్జీకి కారణం ఏంటి అంటే మనం ఆదివారం చాలా సాధనలు చేసేవాళ్ళమంట. ఆ రోజు సూర్యునాడి ఓపెన్ చేసుకునే వాళ్ళమంట. అంటే మన పూర్వీకులు యజ్ఞయాగాలు ఆ రోజు సండే రోజు ఎక్కువ పెట్టుకునే వాళ్ళంట. అంటే సూర్యశక్తి ఎక్కువ ఉండేదంట. ఆ రోజు మాంసం తినరాదు, క్షౌరం చేయరాదు అని కూడా అనేవాళ్ళు పాత రోజుల్లో. దాన్ని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ యొక్క మనల్ని ఎనర్జీ మీద కొట్టారంట. అంటే వీళ్ళు మామూలుగా శక్తివంతులు ఎందుకు అయ్యారు అని విచారణ చేసుకుంటే వాళ్ళు మనల్ని నెమ్మదిగా మన స్థలాల మీద వాటి మీద ప్లాన్ అయ్యలేదంటండి. ఫస్ట్ మన ఎనర్జీ మీద కొట్టారంట. వీళ్ళని ఎక్కడెక్కడైతే బలహీనం చేయొచ్చు అని చెప్పటం ఒకటి. మనకి ఉదయం లెగవంగానే కొన్ని కషాయాలను కాస్త సద్దనము అలా తినేవాళ్ళము. వాళ్ళు కాఫీ టీలని అలవాటు చేశారు మనకి, తిని అంటే ఉచితంగా ఇవ్వటం అలా చేశారు. అలా చేసినప్పుడు మన ఎనర్జీస్ మీద వాళ్ళు దెబ్బ కొట్టారు. నెమ్మదిగా ఈ భారతీయుల యొక్క ఎనర్జీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అప్పుడు పని చేయటం, శనివారం ఆదివారం సెలవు ఇవ్వటం అట్లాంటివన్నీ చేశారు. అంటే ఫుల్ గా మన చేత పని చేయించుకొని ఆదివారం సెలవు ఇచ్చేసరికి ఆ రోజు ఒక రిలాక్సేషన్ వచ్చి దాన్ని వాళ్ళు పార్టీలు అలవాటు చేయటం అలా చేశారంట. అట్లా మనది నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చిందంట మన వ్యవస్థ. ఆదివారానికి ప్రిఫరెన్స్ చాలా తగ్గిపోయిందంట. ఇంకా మన డిఎన్ఏలో కూడా కూరుకుపోయింది కదా అదే వన్ డే ఆదివారం. వీటితో పాటు ఇంకోటి ఏంటి అని అంటే గోవు అండి. యాక్చువల్ గా మన ఇంటింటికి ఆవు ఉండేదండి, దాన్ని దూరం చేశారు. యాక్చువల్లీ మనకి ఇంకా అంటే గోవు ఉన్నప్పుడు ఉండేది వేరు కదండి. అసలు కంప్లీట్ గా మీరు చెప్పిన దాంట్లో గోవుని ఒకదాన్ని బాగా దూరం చేశారండి.
నమస్కార ముద్రను కూడా తీసేసి సెకండ్ ఇచ్చారు కదా కొత్త కొత్త అవునండి. అవును. సో అయితే రేపు క్లాస్ అయితే పెట్టుకుందామండి మరి. అందరికి ఓకేనా? సార్ మాకు సండే హాలిడే కావాలి సార్. ఎవరు లక్ష్మి గారా? అవును మేడం. మీరు ఒక్కరే అండి అడుగుతుంది, మిగతా వాళ్ళందరూ కావాలన్న వాళ్ళు హ్యాండ్ చేయండి, లేకపోతే రేపు ఉంటది క్లాస్. ఆ రోజు జ్ఞానానికి మన పూర్వీకులు జ్ఞానానికి ఎక్కువ ఇచ్చేవాళ్ళంట ఆజ్ఞ. ఆ రోజు సహస్రారం కదా, సహస్రారం ఆజ్ఞ కాబట్టి సండే ఇచ్చేవాళ్ళు. అట్లాంటి రాను ఇలా అయింది కదా, రేపు ఒక రోజు మనకు తెలిసాక పెట్టుకుందామా, లేదా మీకేమైనా వర్క్ ఉందనుకోండి సపోజ్ లక్ష్మి గారు, నెక్స్ట్ ఆన్ చేసి అట్లా వదిలేయండి, నెక్స్ట్ టైం చూద్దాం. అంటే గురువు గారి క్లాస్ ఉందనుకోండి అప్పుడు ఆగిపోదాం. అవును. ఓకేనా? అందరికి ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈ ఫ్లో తగ్గితే, అంటే సండే జాబ్స్ ఫ్రీగా ఉంటారు కదా, ఆ రోజు విచారణ చేయడానికి బాగుంటుందండి అని అంటున్నారు కొంతమంది. ఓకేనండి సండే జాయిన్ అవ్వండి. అయినోళ్ళు అయినట్టు, ఎవరు రాకపోతే ఒకరు అంటే మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు, ఎవరు రాకపోతే తీసేస్తారు, అంతే కదా. అంతే. అవును. ఇది మనం 3-4 వీడియోస్ మీదే అనుకున్నాం కదా, సో ఆల్రెడీ డిస్కషన్ చేసిన వీడియోసే కాబట్టి బానే ఉంటుంది అనుకుంటున్నానండి. అంటే తెలిసిందే కదా, ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ రివిజన్ అవుతుందండి. రివిజన్ అవుతుంది అంతే. ఓకేనండి అయితే. ఓకేనా? ఓకే. ఓకే. ఓం ఓం తత్ తత్ సత్. సత్.